గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ వచ్చినాయి. స్టాఫ్ సెలక్షన్ వస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ కూడా వస్తాయి. కానీ చాలామంది మనకి ఊర్లలో ఉన్న వాళ్ళకి ప్రాపర్ ప్రాసెస్ కూడా తెలియదు. తెలుసా ఎట్లా అప్లై చేయాలో? యూత్ తెలుసా తెలియదా? నిజం చెప్పండి అబ్బా, ఏం కాదు, తెలియదు కదా. వాళ్ళందరి కోసమే ఒక ప్రతి ఈ యొక్క కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి మండల్ నుంచి, ప్రతి ఊరు నుంచి ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క కోచింగ్లు, అట్లానే నోటిఫికేషన్ల ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో మొదటగా ఈ యొక్క కోచింగ్ కర్కల్ మండలంలో 15వ తారీఖు స్టార్ట్ అయింది. ఫస్ట్ డే అక్కడ రిజిస్టర్ చేసుకున్నారు 50 మంది. ఇవాళ కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా 32-33 మంది వస్తున్నారు. కొంతమంది డిగ్రీ ఎగ్జామ్ మీద స్టార్ట్ అయింది, అది 5వ డే వచ్చేస్తా అని చెప్పాను. సో ఇక్కడ తలకొండపల్లి మండల్లో ఇవాళ ఈ కార్యక్రమం. ఇక ముందు 25 నాడు మాడుగుల్లో ఉంది, 22 నాడు వీలైతే కల్వకుర్తి లేదా 28, 26, 27 తారీఖులలో వెల్దండ మరియు అమన్గల్లో కంప్లీట్ 6 మండలాలలో కల్వకుర్తిలో ఈ యొక్క కార్యక్రమం చేయాలనేది సంకల్పించినాం. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి మన ఊళ్ళల్లో, ప్రతి గ్రామంలో ఉన్న యువత ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. ఒక జాబ్ ఏదైనా కావచ్చు, అవునా కదా? సో అందులో గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటివి కొన్ని వస్తాయి. రానప్పుడు కూడా ఏం చేయాలి ప్రైవేట్గా అనేది కూడా ఒక చాలా మంది అడిగిరు నన్ను. సార్ గవర్నమెంట్లో 100 మంది రాస్తే 2-3 వస్తారు, మిగతా 96-97 మంది పరిస్థితి ఏంటి అనేది. వారందరికీ కూడా ఏ విధంగా ఇక రాబో కాలంలో ఈ కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో దాని యొక్క మల్టీ టాస్కింగ్ కోచింగ్ సెంటర్స్గా, అంటే ఐటీ, బేసిక్ ఐటీ, కంప్యూటర్స్ నేర్పించడం, డేటా ఎంట్రీ, ఇట్లా ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్ నేర్పించడం, ఎక్సెల్ నేర్పించడం, అడ్వాన్స్ ఎక్సెల్ నేర్పించడం, అట్లనే ట్యాక్స్ కన్సల్టెంట్స్ లాగా జిఎస్టీ సబ్జెక్ట్స్ కూడా, అకౌంటింగ్ కూడా చెప్పడం, ఇలాంటి ప్లానింగ్ అయితే ఉంది. సో ఫస్ట్ ఈ 60 days మాత్రం ఎస్ఐ కానిస్టేబుల్ దాని మీదే కాన్సన్ట్రేట్ చేసినాం ముఖ్యంగా. సో మనందరికీ తెలుసు, ఇక్కడ నుంచి మనం ఒకవేళ ఇలాంటి కోచింగ్కి వెళ్ళాలంటే హైదరాబాద్లో మనకు యూనిక్, ట్రినిటీ, ఇంకా ఏమో ఐసిటి, కొత్త చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. విన్నారా పేర్లు? ఎప్పుడన్నా ఉన్నారా మీ ఫ్రెండ్స్? జాయిన్ అయ్యారా? ఎంత ఫీజు కట్టిరు వాళ్ళు? ఎంత కట్టిరు? ఎవరైనా చెప్పండి. ఎంత అమ్మా? ఐడియా ఉందా? లేదు, చెప్పు బ్రదర్. నీ పేరు? నరేష్. ఎక్కడి నుంచి నువ్వు? తుమ్మలగుంట నుంచి. ఓకే, అంటే నీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారా? ఎక్కడ? యూనిక్ లో. ఎంత కట్టినావు? ఎప్పుడు అది? మెటీరియల్ అన్ని ఇచ్చి 6 months ట్రైనింగా? సో తీసుకున్నావు. సో ఇది నీకు రివిజన్ ఇక్కడ. సో ఇక్కడ నువ్వు అక్కడ 15,000 కట్టినావు కదా, ఇక్కడ ఎంత కడతావు? అంటే యూనిక్ లో అంటే మంచి చెప్తారు, ఇక్కడ మంచి చెప్పారనే. సరే, ఇంకా ఏమేమి ఉన్నాయి కోచింగ్ సెంటర్లు? మామూలుగా 6 months అంటే కోచింగ్స్ కి ఒక 10 మంది చదువుకున్నావు, రోజు వచ్చేదా? అన్నే ఉన్నావా? హాస్టల్ ఫీజు ఎంత? అది సపరేట్. అంటే 6 నెలలకు 30,000, ఒక 15,000, 45,000. మళ్ళీ ఆడ ఉంటే ఖర్చు ఉంటుందా? మళ్ళీ 10,000 మొత్తమా? అంటే ఒక 60,000 నుంచి 70,000 అనుకోండి, అంతేనా? సరే. సో ఒక 60,000 నుంచి 70,000 నువ్వంట పెట్టినావు నరేష్, మరి వేరే వాళ్ళు పెట్టలేరు కదా అంత, అవునా? వాళ్ళందరి కోసమే ఇక్కడ ఈ మండల్లో, వారందరి కోసం ఇక్కడ విశ్వ అకాడమీలో సార్ వాళ్ళు ఈడికే వచ్చి చెప్తారు. ఓకేనా? మీ అందరి కోసమే కదా. మరొక్కసారి నరేష్, నువ్వు పోయి వచ్చినావు కదా, సో ఆ డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ కోచింగ్ స్టార్ట్ అయినాక ఏమైనా సజెషన్స్ ఉంటే సార్ వాళ్ళకి చెప్పు. ఎందుకంటే హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని మనం పోతాం. ఎందుకంటే ఆడ బాగా చెప్తారంట, ఎందుకంటే ఆడ ఏసీ రూమ్లు, ఈడైతే ఫ్యాన్లు కూడా లేవు మనకు, అంతేనా? అట్లా పెద్ద ఒక 150 మంది బ్యాచ్, 200 బ్యాచ్ ఉంటుంది అది, అంతేనా? ఒక మైక్ సెట్ పెట్టి, ఒక స్క్రీన్ పెట్టి చెప్తుంటారు.
సో ఇక్కడ ఏంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక క్లాస్ రూమ్ టైపు, అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా, స్కూల్కి పోయి గవర్నమెంట్ స్కూల్లో అట్లా చదువుకున్నట్టు ఈ ఒక 30 నుంచి 40 మంది 50 మంది బ్యాచ్ వస్తే కట్ ఆఫ్ చేసేసి ఒక పర్సనల్ ఇంటరాక్షన్ అన్నట్టు. అరే ఏమైతుంది, ఎందుకంటే ఐ కాంటాక్ట్ ఉండాలి కదా సార్కి, 150 మందిని చూసేవాళ్ళకి ఆయనకి టైం అయిపోతుంది. సో అలా కాకుండా ఇక్కడ కూడా ప్రతి ఒక్క పర్సన్, నేను కోరుకునేది ఏంటి అంటే సీరియస్గా ఉన్నవాళ్ళు, ఎందుకంటే మనం డిస్టర్బ్ చేయడానికి కూడా కొంతమంది వస్తాం, ఇంట్లో వాళ్ళు అమ్మ వాళ్ళు ఉండి పోరా నాయన ఏదో కోచింగ్ అయిందంట కదా అని చెప్పి పంపిస్తారు. అట్లాంటి వాళ్ళు ఉంటే రాకండి, ఎందుకంటే పాపం ఇంకోరికి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇబ్బంది. అవునా? మనం రాకండి అంటే వేరే విధంగా అర్థం చేసుకోవద్దు, మనం వేరే పని చేసుకుందాం అంటున్నాం, అంతే కదా. ఇది మనకు స్టడీ కన్నా వేరే ఏదైనా వర్క్ మల్టీ టాస్కింగ్ టెక్నీషియన్ కోచింగ్లు ఏమన్నా ఉంటే అది కూడా ట్రై చేద్దాం దీని తర్వాత. కానీ మొదలైతే ఈ 60 రోజులుక మీరు ఒక ఏమంటారు ఒక దీక్ష తీసుకున్నట్టే చదవాలా. చాలా రోజులు అయింది చదివానంట, మళ్ళీ ఒక 60 రోజుల కోసం స్టార్ట్ చేయండి. ఇంతకుముందుకు ఎస్ఎస్ఆర్ చెప్పారు, సో వారు ఏ విధంగా చదువుకున్నారు అనేది. ఈ ఫెసిలిటీ లేదు, ఇంటి నుండి ప్రిపేర్ అయ్యాను అని చెప్పారు. అవునా? సో వారు ఆ విధంగా కష్టపడి చదువుకొని ఇవాళ ఇక్కడ మన దగ్గరికి ఒక చీఫ్ గెస్ట్గా వచ్చింది. అవునా? అప్రిషియేట్ చేయాలా లేదా వాళ్ళని? సో మనకు ఒక ఆపర్చునిటీ మన ఊర్లో మన తలకొండపల్లిలో విశ్వసార్ గారు మనకి ప్రిపరేషన్ అయ్యేటందుకు తీసుకొచ్చారు. అట్లానే విశ్వసార్ గారికి కూడా మీ యొక్క గట్టిగా సపోర్ట్ చేయండి, ఆయనను కూడా అప్రిషియేట్ చేయండి. ఇక ముందుకు రాబోయే 60 రోజులలో ప్రతిరోజు మీ వెనకాల ఒక వాళ్ళ 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 ట్రైనర్స్ అందరూ టీం అందరూ కూడా, ఎందుకంటే ఆయన రీజనింగ్ మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ ఇంకా సైన్స్ బయాలజీ సోషల్ స్టడీస్ జీకే అంతే కదా, కరెంట్ అఫైర్స్ ఇన్ని ఉంటాయి మీకు. దాదాపు 10 సబ్జెక్టుల 11 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. ప్రతిదీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ టేకప్ చేస్తారు. ఓకేనా? ఇంత ముందుకు ఎవరైనా అటెండ్ అయ్యారా ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ అదర్ దెన్ నరేష్? ఎవరైనా అయినరా? అంటే ఫస్ట్ టైం కదా మీ అందరికీ. సో మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? మీరందరూ ఓన్లీ తలకొండపల్లి మండలేనా, పక్క మండలం నుంచి వచ్చిరా అందరు? సో మీకు కన్వీనియంట్ ఉందా ఇది ఇక్కడికి రావడం సెంటర్కి? ఉన్నాయా బస్సులు ఆటోలు బైకులు రావడానికి? ఏ ఊరమ్మా మీది? ఖానాపురా. మీకు అమన్గల్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ రండి. ఓకే, ఓకేనా? డోంట్ వరీ, అంటే ఒక 1 వీక్ లో అవుతుంది అమన్గల్ కూడా. ఫైనల్ నెంబర్స్ ఒక 30-35 మంది వస్తే అమన్గల్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో ఎవరైనా కూడా ఇంకొకసారి మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఈ యొక్క కోచింగ్ యొక్క దీక్ష లాగా ఒక 60 days మనం ఈ యొక్క 60 రోజులు చాలా మంది తీస్తారు కదా, హనుమాన్ దీక్ష, శివ దీక్ష, అయ్యప్ప దీక్ష తీస్తుంటారు. అట్లా మీరు కూడా అమ్మవారి దీక్షలు ఏమన్నా ఉంటే చేస్తారు కాబట్టి అలాంటి దీక్ష ఒకటి ఏంటి, ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిలిమ్స్ దీంట్లో పాస్ అవ్వడానికి. సార్ చెప్పినట్టు దీని తర్వాత ఫిజికల్స్ ఉంటుంది. అంటే ఒకటి మీ హైట్, మీ ఇంకా ఏమంటారు సార్ ఫిజికల్ అండ్ ఐ కాంటాక్ట్ కూడా, అంటే మీరు ఐ సైట్ కూడా, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు ఇది చెక్ చేస్తారు. మీకు ఇది ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఫిజికల్ దాని తర్వాత అయినప్పుడు మీరు చెక్ చేసుకోండి. సార్ మీరు వాళ్ళకు ఎవరైనా ఉంటే వాళ్ళకి ముందే చెప్పండి. వాళ్ళు మొత్తం కంప్లీట్ అయ్యి ప్లేన్ పాస్ అయినాక మీకు సైట్లు ఉంది తీసుకోమన్నారు అనుకో, వేస్తే కదా. సో ముందే వీలు చూసుకొని వీక్లో అట్లా చెప్పండి. ఓకేనా? యా. అలాగనే ఇంకొకటి ఏంటి, మీకు మెటీరియల్ కూడా ఇస్తారు. మీకు ఈచ్ బైండ్ బుక్ ఇస్తారు. అట్లా 8-10 బుక్లు ఇస్తారు ఈచ్ సబ్జెక్ట్కి. కొన్ని సబ్జెక్టులు 2 కంబైన్ చేసిన బుక్స్ కూడా ఉంటాయి. మీకు ఆ బుక్స్ కూడా వస్తాయి, మెటీరియల్ కూడా వస్తుంది. అండ్ సార్ చెప్పినట్టు మార్నింగ్ అవర్స్లో మీరు 9కి 9:30 అంటే 10కి 10:30కి మన ఇంజనీరింగ్ అది డిగ్రీ కాలేజ్ పోయినట్టు రాకండి. అవునా? పోతామా 10:30కి ఫస్ట్ పీరియడ్ అయిపోయాక పోతాం. అట్లా కాకుండా 9కి అన్నాడు కదా, 8:55కి ఉండండి అందరు. వస్తే ఏమవుతుంది అంటే ఇంటరాక్షన్ వస్తుంది మీకు కూడా. చదువుకునేటోళ్ళు అరే నిన్న నువ్వు ఏం చదివినావు నేనేం చదివినా అనేది కొంచెం మాట్లాడుకుంటారు కదా. సో కొంచెం ముందు రండి. సో ముందు వచ్చి మాట్లాడుకున్న తర్వాత టెస్ట్ ఉంటుందని చెప్తుండు 9-9:30 టైంకి. ఆ 30 minutes ఒక క్వశ్చన్స్ 50 questions 30 questions నిన్న చెప్పిన సబ్జెక్ట్ మీద ఇవాళ టెస్ట్ ఉంటుంది, అంతే కదా.
సో అట్లా మీరు 9:30కి 9:39 ఒక 10 minutes బ్రేక్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ 6 వరకు మధ్యలో బ్రేక్లు ఉంటాయి. ఇక్కడ కోచింగ్ ఫ్రీ, మెటీరియల్ ఫ్రీ, కానీ భోజనం మాత్రం లంచ్ మీరే తెచ్చుకోవాలా. అది మేము ఇక్కడ ఎందుకంటే ఒక 6 సెంటర్స్ కాబట్టి ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఇంత ముందు కామన్గాలో ఒకటే సెంటర్ ఉండే, మేము పెట్టినప్పుడు అక్కడ భోజనం కూడా మధ్యాహ్నం లంచ్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళకు ఈవినింగ్ టీ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక 55 మెంబర్స్ వస్తే 22 మెంబర్స్కి కొంతమంది ఎస్ఐలు, కొంతమంది కానిస్టేబుల్స్కి వాళ్ళకి వచ్చినాయి సార్. సో ఎనీవేస్ మళ్ళొకసారి ఇంత బాగా ఈ కార్యక్రమానికి, అలాగనే కొన్ని సంవత్సరాల నుంచి మేము ఐక్యత ఫౌండేషన్లో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. సో కొంతమందికి మీకు ఐడియా ఉంటుంది, కొంతమందికి లేకుండా ఉంటుంది. విద్యా, వైద్యం, ఉపాధి మీద. సో చుక్కపూర్ నుంచి బస్సు నిరుద్యోగ మహిళలకు 10th పాస్ అయిన వాళ్ళకి బస్సు పోతుందా కదా, చంద్రన్న పోతుందా? పోతుంది కదా. ఎప్పుడు వేసేవి అది? ఒక 6 నెలలు అయింది. బస్సు మంచిగా పోతుంది కదా. మా ఊరు నుంచి చౌదరిపల్లి నుంచి మొదటి బస్సు 24 మంది పోతారు ఫాక్స్కాన్కి, 10th పాస్ అయిన వాళ్ళు. ఇవాళ స్ట్రెంత్ 7 మంది దాన్ని స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు 24 మందికి వెళ్ళింది. అట్లనే ఒక ఇందులో జాబ్ రాకున్నా, ప్రిపేర్ అయ్యి కాకున్నా, ఇంకా కూడా మనకు గవర్నమెంట్ క్యాలెండర్ ఏది జాబ్ నోటిఫికేషన్ వేసినప్పుడల్లా మనం వేరే ఈ సబ్జెక్టులు మిగతా వాటికి కూడా మనకు వస్తాయి. మీకు ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దాదాపు 80% సేమ్ ఉంటాయి. సో మీకు ఇది అడ్వాంటేజ్ కూడా, మల్టిపుల్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వస్తే మీకు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో మరొకసారి ఇంత బాగా నమ్మి ఇది ఐక్యత ఫౌండేషన్లో ఈ ప్రోగ్రాంలు చేస్తున్నాం. దానికి కూడా మీరు ఒక నమ్మకంతో ఇంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, మేము ఇన్వైట్ చేసేదే ఒక గెస్ట్గా వచ్చినందుకు ఎస్ఐ సార్ గారికి, అలానే ఇక్కడ ఈ అరేంజ్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న పెద్దలకు, అండ్ మా స్పెషల్గా తలకొండపల్లి ఐక్యత టీమ్ మెంబర్స్ అందరికి కూడా నా యొక్క థ్యాంక్ యూ.